ఉగాది ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య సాగాయి. ఇళ్లకు పచ్చని తోరణాలు కట్టి ఉగాది పచ్చళ్లు చేసుకుని కుటుంబీకులతో సంతోషంగా గడిపారు. అచ్చమైన ప్రకృతి పండుగ ఉగాది. ఇది తెలుగువారి తొలి పండుగ. విళంబినామ తెలుగు సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ శ్రీ వికారినామ తెలుగు సంవత్సరాదికి స్వాగతం పలికారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన తంగిరాల వెంకటపూర్ణ సిద్ధాంతి పంచాంగం పఠించారు. తీతిదే పంచాంగం, వ్యవసాయ, ఉద్యాన పంచాంగాలను అతిథులు లాంఛనంగా ఆవిష్కరించారు. వికారినామ సంవత్సరంలో మన భారతదేశంలో అత్యంత ఆరాధనీయుడు, తన తండ్రి మాటను నిలబెట్టిన వ్యక్తి, తన తండ్రి ఆజ్ఞానుసారం సాధారణ పౌరుని వలె ఆనందంతో శిరసావహించి స్వీకరించి ఆచరించిన వ్యక్తి, అన్నిటా తానైన వ్యక్తి, అందరి కోసం పాటుపడే వ్యక్తి, అందరిలో ఒకడు, ఎవ్వరో కాదు. అన్ని రకాల ప్రజాస్వామ్య వ్యవస్థలను తనలో సుస్థిరంగా ఇముడ్చుకొని ప్రజల కోసం పాటుపడినటువంటి యుగపురుషుడు, రామాయణ రససుధా నాయకుడైనటువంటి శ్రీరామచంద్రుడే. శ్రీరామచంద్రుడు సమస్త వేదవేద్యుడు, సత్యసంధుడు, ధర్మమూర్తి ఆయన. కాబట్టి శ్రీరామచంద్రుని ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి సమస్త మనోవికారాలు తొలగి సమస్తమైనటువంటి మనోవికాసాలు కలుగుతాయి. ఉగాది పండుగను ప్రజాప్రతినిధులు ఘనంగా చేసుకున్నారు. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ప్రతిపక్ష నేత జగన్ పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం పండితుల్ని సత్కరించారు. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర అనంతపురం జిల్లా లేపాక్షి మండలం సిరివరంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. అనంతపురంలోని జెడ్పీ కార్యాలయంలో తెలుగు భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శ్రీ వికారినామ ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వేడుకకు కలెక్టర్ వీరపాండియన్తో పాటు అధికారులంతా సంప్రదాయ దుస్తుల్లో వచ్చి ఆకట్టుకున్నారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో కలెక్టర్ హరిజవహర్ లాల్తో పాటు అధికారులు సంప్రదాయ వస్త్రధారణతో హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ చినముషిడివాడలో ఉన్న శ్రీ శారదాపీఠంలో పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ పంచాంగ శ్రవణం చేశారు. ఇంద్రకీలాద్రిపై ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో లలితా సహస్రనామ, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానంను వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని బంగారు వాకిలి చెంత సర్వభూపాల వాహనంలో ఉత్సవమూర్తులు వేంచేపు చేశారు.